పిచ్చి పిచ్చి మాటలు చెప్పి, పిచ్చి పిచ్చి ప్రవచనాలు చెప్పి, పిచ్చి పిచ్చి చేష్టలు చేసే వారి మాటలు విని అంత క్రైస్తవ్యం ఉన్నన్ని రోజులు క్రైస్తవ్యం భ్రష్టత్వంలోనే ఉంటుంది. ఈరోజు నిజం చెప్పేవారి వీడియోలు ఎవరు చూడరు, సత్యం చెప్పేవారి వీడియోలు ఎవరు చెప్పరు, చూడరు. పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రవచనాలు చెప్పేవారి వీడియోలు మాత్రం చాలా గొప్పగా చూస్తారు. ఇలాంటి దరిద్రమైన క్రైస్తవ్యం, ఇలాంటి పనికి మాలిన క్రైస్తవ్యం, ఇలాంటి దిక్కుమాలిన క్రైస్తవ్యం, ఇలాంటి చెత్త క్రైస్తవ్యం కేవలం స్వస్థతల మీదనే, ఏదో దేవుని నుండి ఏదో ఆశతోనే బ్రతికే ఇలాంటి పనికి మాలిన క్రైస్తవ్యం ఉన్నన్ని రోజులు క్రైస్తవ్యం భ్రష్టత్వంలోనే ఉంటుంది. ఈరోజు దేవుడు అంటే వ్యాపారం అయిపోయింది కొంతమందికి. అవసరానికి దేవుడి దగ్గర నువ్వు వెళ్తున్నావు, కానీ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏమీ లేదు. పిచ్చి పిచ్చి మాటలను నమ్మే మనిషివు నువ్వు. కాబట్టి ఇలాంటి క్రైస్తవ్యం ఉన్నన్ని రోజులు క్రైస్తవ్యము అడుగంటుతూనే ఉంటుంది. క్రైస్తవ్యంలో క్వాలిటీ లేదు. ఈరోజు ఎక్కడ చూసిన విరుద్ధమే, ఎక్కడ చూసిన శత్రుత్వమే, ఒకరికి పడని రోజులు. అసలు ఐక్యత అనే ఆ మాటకు అసలు విలువలేని రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకు అంటే వాక్యం తెలియదా? వాక్యం తెలుసు. వాక్యం తెలిసినా కూడా వాక్యం కోసం ఆలోచించి వాక్యం మీద నిలబడే క్రైస్తవ్యం లేనన్ని రోజులు క్రైస్తవ్యం ఇలా అడుగంటుతూనే ఉంటుంది. హైందవ్యము క్రైస్తవ్యం కంటే గొప్పగా మారుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఈరోజు వారందరూ ఒకటిగా ఉన్నారు, వారంతా ఐక్యతగా ఉన్నారు. కానీ క్రైస్తవులంగా వాక్యం తెలిసిన వారుగా ఐక్యత కలిగి ఉండాలి అని దేవుని వాక్యం ఎరిగిన వారు కూడా ఈరోజు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి చెత్త అయిన క్రైస్తవ్యం ఉన్నన్ని రోజులు మన బ్రతుకులు ఇలాగనే ఏడుస్తుంది. మన ద్వారా ఒకరికి ఇన్స్పిరేషన్ అనేది జీవితంలో ఎన్నడూ జరగదని మనవి చేస్తే మాటలను ముగిస్తూ ఉన్నాను.